నమస్కారం. సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదు. సాయం చేయకపోగా నిందలేసి తప్పుడు ప్రచారం చేస్తోంది. సీఎం చంద్రబాబు ధ్వజం. ₹400 గ్రామ పంచాయతీలకు ₹1,00,000 చొప్పున సొంత నిధులతో ఆర్థిక సాయం. వైసీపీ నేతల తీరును తప్పుపట్టిన డిప్యూటీ సీఎం పవన్. ప్రజల కోసం చంద్రబాబు కష్టపడి పనిచేస్తున్నారు. జగన్ అసమర్థ పాలన వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి అన్న మంత్రి బాల వీరాంజనేయ స్వామి. వరద బాధితుల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. ఫుడ్తో పాటు నిత్యావసరాలను తరలిస్తున్న స్వచ్ఛంద సంస్థలు, దాతలు. దేశానికి ప్రధాని మోడీ గుర్తింపు తెచ్చారు. బీజేపీ సభ్యత్వ నమోదును ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి. వరదలపై తప్పుడు ప్రచారం చేసే వారిని సంఘ బహిష్కరణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఉండే అర్హత లేదని ధ్వజమెత్తారు. విపత్తులో ఉన్న బాధితులను ఆదుకునేందుకు తాను యజ్ఞం చేస్తుంటే వైసీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమరావతి మునిగిపోయిందంటూ అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదన్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో మాట్లాడానని, వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని కోరినట్లు చంద్రబాబు తెలిపారు. కాల్వలు, వాగుల్లో కబ్జాలను తొలగిస్తామని ప్రకటించారు. ఎక్కడ కూడా అపరిశుభ్రమైన ప్రాంతాలు లేకుండా చేయడం కోసం, ఇంకొక పక్కన ఎక్కడైనా కానీ మనుషులు చనిపోయి ఇంకెక్కడ బాడీస్ ఉంటే అవన్నీ తీసుకొచ్చే విధంగా పోస్ట్ మార్టం కూడా పూర్తి చేసి వాళ్ళ యొక్క బంధువులకు అప్పచెప్పే బాధ్యత కూడా తీసుకున్నాం. ఈరోజు చనిపోయిన వాళ్ళందరికీ ₹5,00,000 ఎక్స్గ్రేషియా కూడా లీగల్ హైర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. 37 సెంటీమీటర్ల వర్షపాతం ఎప్పుడన్నా విన్నారా మీరు? ఒక ప్రాంతంలో, ఒక జిల్లాలో 37 సెంటీమీటర్ల వర్షపాతం పడడం, ఇది కళింగపట్నం దగ్గర క్రాస్ కావడం, కళింగపట్నంలో క్రాస్ అయింది కూడా వర్షాలు పడకుండా ఖమ్మం, నల్గొండలో మళ్లీ పడి, ఏదైతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో మళ్లీ పడి బుడమేరు బొంగడం, ఇవన్నీ కూడా జరిగితే సానుకూలంగా స్పందించి ఏ విధంగా ఎదుర్కోవాలనో ఎదుర్కొనే సమయంలో మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు. కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? రాత్రి మగుళ్ళు కష్టపడుతున్నారు, ఎంతోమంది కష్టపడుతున్నారు. ఆఫీసర్లందరినీ ఎప్పుడూ బురదలో తిరగనటువంటి ఆఫీసర్ని బురదలో తిప్పి పని చేపిస్తున్నాం. కోప్పడుతున్నాం. తప్పదు, వెళ్ళాలి, ఉండాలి, కూర్చోవాలి. ఒక సీనియర్ ఆఫీసర్ ఫీల్డ్కి రారు. అలాంటిది ఈరోజు చీఫ్ సెక్రటరీతో సహా అందరినీ ఫీల్డ్లో పెట్టి పని చేపిస్తున్నాం. అది మా కమిట్మెంట్. బురదజల్లే కార్యక్రమం మానండి. సిగ్గుంటే చేసిన తప్పు క్షమాపణ చెప్పుకోండి. కనీసం మీకు కాన్షియస్నెస్ ఉంటే ఆ కాన్షియస్నెస్ ప్రకారం మనసులోనే మీరు క్షమాపణ కోరండి, ప్రజాహితం కోరితే. అంతేగాని ఇష్ట ప్రకారం మాట్లాడితే మంచిది కాదు. ఈరోజు మార్నింగ్ కూడా హోమ్ మినిస్టర్తో మాట్లాడాను. వారిని కూడా రమ్మన్నాను, టీమును పంపిమన్నాం, మళ్ళా లెటర్ రాస్తున్నాం. అన్ని విధాలా మేము చేయాల్సిన పనులన్నీ చేస్తామంటే ఈ రాక్షస మూక ఎక్కడికక్కడ అడ్డం వేయడం, ఇష్టానుసారంగా ప్రవర్తించడం, డిస్టర్బ్ చేయడం, ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని భయభ్రాంతులను చేయడం. వైసీపీ నేతలు సహాయం చేసి మాట్లాడాలని, ఇంట్లో కూర్చొని విమర్శలు చేయడం సరైంది కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో సమీక్షించారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై సమీక్షించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ సమస్యను సత్వరమే పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వర్షాలతో దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు ఒక్కోదానికి తాను ₹1,00,000 చొప్పున సొంత నిధులను ఇవ్వనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయాల్సింది పోయి వైసీపీ నేతలు
తప్పుడు ప్రచారం చేయడం మంచిది కాదని హితవు పలికారు. తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తే ఇబ్బందులు వస్తాయని అధికారులు చెప్పడం వల్లే తిరగలేదని స్పష్టం చేశారు. చెరువులు, వాగులు ఆక్రమణలకు గురి కావడం వల్లే ఇలాంటి అనర్థాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని, సామరస్యంగా ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించనున్నట్లు పేర్కొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారి అనుభవం ఇలాంటి విపత్తు సమయంలో చాలా బలంగా తెలియజేస్తూ ఉంది, మనకి చూపిస్తూ ఉంది. బుడమేరు పరివాహక ప్రాంతంలో దాదాపు 90% ఆక్రమణలు ఉన్నాయి. ఈ ఆక్రమణలే బుడమేరుకి మన విజయవాడకి శాపంగా మార్చేసినవన్నీ. అలాగే గత 2-3 రోజులు నేను కనిపించట్లేదు అది ఇది అని మాట్లాడుతాను. ఒకటి చెప్తాను, ఇప్పుడు నేను వస్తే నాకు ఇబ్బంది ఏంటంటే ఈ సహాయక చర్యల్లో ఇబ్బంది పడిపోద్ది. ఇంకా దీన్ని విమర్శించాలని ఎవరన్నా వైసీపీ నాయకులు అనుకుంటే భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు నాతో పాటు రావచ్చు, ఎక్కడికైనా సరే నాతో పాటు నా కాన్వాయ్లో తీసుకెళ్తాను మిమ్మల్ని, నాతో పాటు నడవండి. ఎలా ఉంటుందో మీకు అర్థం చేసుకున్నప్పుడు అప్పుడు మీరే సలహా ఇస్తారు. మీరు సహాయం చేసి మీరు బయటికి వచ్చి మీరు మాట్లాడి ఇళ్లలో కూర్చొని కాన్ఫరెన్స్లు పెడితే సరిపోదు. మీరు లోపలికి వచ్చి దిగండి మనస్ఫూర్తిగా. అలాంటి పరిస్థితులు అంటే మేము కూడా మాతో కలిసి తీసుకెళ్తాం. 1 డే బేసిక్ శాలరీని 1,64,000 మంది ఎంప్లాయీస్ ఫ్రమ్ పిఆర్ పంచాయతీరాజ్ జాయింట్ యాక్షన్ కమిటీ నుంచి 14 కోట్ల రూపాయలని ఈ సహాయ నిధికి అందజేస్తూ ఉన్నారు. సో దాదాపు 400 పంచాయతీలు అనుకుంటే నేను ఒక్కొక్క పంచాయతీకి వ్యక్తిగతంగా నా తరపు నుంచి 1 లక్ష రూపాయలు డైరెక్ట్ పంచాయతీకి వెళ్ళేలాగా ఎలాగ ఉండాలి అనేది అనుకుంటున్నాను. దాన్ని భారీ వర్షాలు, వరదలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతుంటే వైసీపీ అధ్యక్షులు జగన్ కుట్ర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ధ్వజమెత్తారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఏరియల్ సర్వేతో జగన్ సరిపెట్టుకుంటే సీఎం చంద్రబాబు ప్రత్యక్షంగా బాధితుల కోసం అనేక ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తున్నారని తెలిపారు. రాజధాని అమరావతి ఎక్కడా ముంపుకు గురవ్వలేదని, సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు చీత్కరించుకుంటున్నారని చెప్పారు. ఏరియల్ సర్వేలో గతంలో నీవు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏనాడన్నా భూమి మీదకి వచ్చావా? ఏరియల్ సర్వేలు చేసావు కానీ కిందకి వచ్చి ఎప్పుడైనా చూసే పరిస్థితి ఉందా? మొన్న కూడా గత్యంతరైన పరిస్థితుల్లో ఒక అరగంట పాటు నీళ్ల దగ్గరకు వచ్చేవి తప్పితే నీ చరిత్రలో ఏనాడైనా కష్టాల్లో ఉన్న ఈ ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన వాళ్ళ దగ్గర నువ్వు ఎప్పుడైనా ప్రత్యక్షంగా వెళ్ళి దగ్గర నుంచి పలకరించినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఒక్కసారి చరిత్ర చూసుకోమని అడుగుతా ఉన్నా. ప్రజల కోసం ఎప్పుడు అనునిత్యం కష్టపడుతున్నటువంటి మా నాయకుల మీద బురద జల్లే కార్యక్రమాలు నువ్వు మానుకోమని చెప్తూ నువ్వు లండన్ ప్రయాణం పెట్టుకున్నావు. లండన్ ప్రయాణం పెట్టుకొని నీ పేటీఎం బ్యాచ్ చేత అసత్యాల ప్రచారానికి ప్రజల్లో భయభ్రాంతులు కలగజేయడానికి ప్రయత్నాలు చేస్తున్నావు. ఇటువంటి పిచ్చి ప్రలోభాలను మానుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు విజయవాడ వరద బాధిత ప్రాంతమైన 1వ వార్డులోని ఆదర్శ్ నగర్, కార్మిల్ నగర్, లెనిన్ నగర్ మొదలైన ప్రాంతాల్లో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితో కలిసి తూర్పు ఎమ్మెల్యే నసీర్ బాధితులకు భోజనం ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను అందజేశారు. ప్రకృతి విలయానికి గజగజ వణికిన విజయవాడ వరద బాధితుల కన్నీటి గాథలు మానవత్వం ఉన్న ప్రతి మనిషిని కదిలించి వేస్తాయని, నీటికి తడిచి ఆరని బియ్యం, ఎండిన డొక్కతో ఎదురుచూస్తున్న పశువులు, ఎటు చూసినా కడు దయనీయంగా ఉన్న విజయవాడ నగరాన్ని చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అనేక స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి మేమున్నామంటూ అందిస్తున్న సహాయక చర్యలు ఎంతో శ్లాఘనీయమని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ అన్నారు. బాధితులకు పునరావాస కేంద్రాల్లో భోజనం, పాలు అందిస్తుంటే వారి కళ్లు కృతజ్ఞతా భావంతో నిండి ఉంటున్నాయని, ఆపదలో ఉన్న మానవులకు సేవ చేయటం ఆ భగవంతునికి సేవ చేసినట్లేనని అన్నారు. పశువులకు 100 ఎండుగడ్డి కట్టలను అందచేయడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. ఈ రాష్ట్రం బాగుపడాలంటే బాబు ఉండాలని, బాబు రాజనీతిజ్ఞత, పరిపాలనా దక్షతతోనే ఇంత పెద్ద విపత్తును కూడా ఎదుర్కొనడం జరిగిందని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం గుంటూరు జిల్లాలో లాంఛనంగా ప్రారంభమైంది.
లాల్పురం రోడ్లోని బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రధాని మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ ఖ్యాతిని గడించడంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ది చెందుతుందని సుజనా చౌదరి అన్నారు. వికసిత భారత్ కోసం బీజేపీ సిద్ధాంతాలు నచ్చిన వాళ్లు తమ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర కుమార్ ఇతర నాయకులు పాల్గొన్నారు. ఇది విపులంగా చెప్పి తన మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకి కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయడం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుతుంది. అంటే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లలో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాయకులు అవసరం. సమర్థత సామర్థ్యం కలిగిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మెంబర్షిప్ డ్రైవ్లో బాగా పార్టిసిపేట్ చేయించి 25 సంవత్సరాల నుంచి వాళ్ళ స్థితిగతులు ఆర్థిక వ్యవస్థలను బట్టి చూసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడకుండా కనుక వాళ్ళ రాజకీయాల్లో తిరిగి పాడవకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి చక్కగా రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ కనుక చూపెడితే డెఫినెట్గా రాజకీయ ఆవశ్యకత ఏమిటి. ప్రకాశం బ్యారేజ్కు వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. 4 లక్షల క్యూసెక్కుల నీటిని అన్ని గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. కొల్లూరు మండలం వరద ప్రభావిత గ్రామాలైన ఆవులవారిపాలెం, గాజులంక, పెసర్లంక గ్రామాలలో వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళితో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా నక్కా ఆనందబాబు ఇంటింటికి వెళ్లి వారికి అందుతున్న సహాయ కార్యక్రమాల గురించి తెలుసుకున్నారు. అలాగే గ్రామాల్లో పారిశుధ్య పనులు వెంటనే చేయాలని, మెడికల్ క్యాంపులు కంటిన్యూ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని తెలియజేశారు. అలాగే అరవింద వారధిపై రాకపోకలకు అంతరాయంగా ఉన్న చెత్తను ప్రొక్లైనర్ సహాయంతో క్లియర్ చేసే పనులను దగ్గరుండి పర్యవేక్షించారు. వెళ్ళడానికి ఆ స్ట్రెచ్ ఒక 1 కిలోమీటర్ కొంచెం ఇబ్బందిగా చూద్దాం. నేను కూడా మాట్లాడతాను. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పర్యటించారు. ప్రకాశం బ్యారేజ్ ను పరిశీలించారు. బోట్లు తగిలి డ్యామేజ్ అయిన బ్యారేజ్ ప్రాంతాన్ని మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. టీడీపీ ఆదేశాల మేరకు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ ఆధ్వర్యంలో విజయవాడ చిట్టచివరి ప్రాంతాల్లో ముంపు బాధితులకు సహాయార్థం తెలుగు యువత విద్యార్థులు భారీగా బస్సులో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు ఆదేశాలతో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తుందని తెలిపారు. జిల్లా తెలుగు యువత సభ్యులకు విజయవాడలోని 45, 46, 47 డివిజన్లలో మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు ఇన్ఛార్జ్ సమన్వయంతో 3 డివిజన్ సహాయ కార్యక్రమాల కోఆర్డినేటర్గా తమను నియమించినట్లు ఆయన తెలిపారు. 45వ డివిజన్లో ప్రత్తిపాటి పుల్లారావు, 46లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి, 47లో ప్రత్తిపాటి ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు సహాయ కార్యక్రమాలు ముమ్మరం చేస్తున్నారని తెలిపారు. పూర్తిగా ముంపు కంట్రోల్లోకి వచ్చేదాకా ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పాల్గొంటామని, 3 రోజుల పాటు చేయనున్నామని తెలిపారు. జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈరోజు 3000 ప్యాకెట్ల భోజనాలు, మంచినీరు తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత విద్యార్థులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వరద బాధితుల కోసం విరాళాలు అందించాలనుకునే దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో బ్యాంక్ అకౌంట్కు చెక్కులు, డీడీలు అందించవచ్చని కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలకు అండగా నిలవడానికి విరాళాలు అందించడానికి పలువురు ముందుకొస్తున్నారని, విరాళాలు అందించే వారి కోసం ప్రత్యేకంగా బ్యాంక్ అకౌంట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. విరాళాలు అందించాలనుకునే దాతలు కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ గుంటూరు డిస్ట్రిక్ట్ పేరుతో ఐడిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నంబర్ 332609198995 ఐఎఫ్సి కోడ్ IDFC 00810061 పేరుతో చెక్కులు, డీడీలు అందించవచ్చని తెలిపారు. అలాగే గుంటూరు నగరపాలక సంస్థ కూడా విరాళాలు, వస్తువుల సేకరణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిందన్నారు. వరద బాధితులకు టీడీపీ నేత మన్నవ మోహన్ కృష్ణ 1,00,000 వాటర్ బాటిల్స్ను పంపిణీ చేశారు. మన్నవ మోహన్ కృష్ణ విజయవాడలోని వివిధ ముంపు ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులకు వాటర్ బాటిల్స్ అందజేశారు. వరద బాధితులకు భయపడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రభుత్వ యంత్రాంగం, పార్టీ యంత్రాంగం మేమంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో వరద బాధితులకు 1,00,000 వాటర్ బాటిల్స్ అందజేస్తున్నామని అన్నారు. 74 ఏళ్ల వయసులో 25 ఏళ్ల కుర్రాళ్ల ఆయన ముందుండి పునరావాస కార్యక్రమాలని పర్యవేక్షిస్తూ ఇంకో పక్క ప్రభుత్వ యంత్రాంగాన్ని అలానే పార్టీ యంత్రాంగాన్ని అందరినీ కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో నిమగ్నం చేశారు. నా వంతుగా నా మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు 1,00,000 వాటర్ బాటిల్స్ అందజేస్తూ ఉన్నాను. అక్కడ తాగునీటికి ప్రజలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మా వంతుగా చిన్న సహాయం చేస్తున్నాను. ఈ సహాయ కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయి. వరద బాధితులకి విజయవాడ వరద బాధితులకు జిల్లా ప్రజలు బాధ్యతగా నిలుస్తున్నారు. తూర్పు నియోజకవర్గం నుంచి మొన్న వేలాదిగా ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ పంపిణీ చేయగా నిన్న కూడా బాధితుల సహాయార్థం అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ కోరారు. గత 2 రోజులుగా బాధితుల సహాయార్థం ఆహార పదార్థాలు, వాటర్ బాటిల్స్ తూర్పు నియోజకవర్గం నుండి పంపిస్తున్నారు. ఇందులో భాగంగా ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ నేతృత్వంలో ఫుడ్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ విజయవాడకు తరలించారు. ఆ వాహనాన్ని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, కార్పొరేటర్ పోతురాజు సమత ప్రారంభించారు. ఎవరూ అధైర్యపడవద్దని సీఎం చంద్రబాబు అండగా ఉన్నారన్నారు. పులివెందుల ఎమ్మెల్యే జగన్ అవగాహన రహితంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా సాయమందించిన అసోసియేషన్ ప్రతినిధులను ఆయన అభినందించారు. మేమందరం కూడా చూస్తా ఉన్నాం, కనీసం అవగాహన లేనటువంటి పులివెందుల శాసనసభ్యుడు తనకిష్టం వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక విషయం మీద అవగాహన లేకుండా ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాస్యాస్పదంగా ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు నమ్మకం ఉంది. ఆయన చేస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సామాన్యులు సైతం మేము కూడా పాల్గొంటామని చెప్పి పెద్ద ఎత్తున ఈరోజు ఎక్కడ లేనటువంటి విధంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు గుంటూరు నగర పౌరులకు, ముఖ్యంగా ఫ్యాన్సీ లీడర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాం. రాష్ట్రంలో ఇంతవరకు కని విని ఎనిమిది విధంగా విపత్తు ఉంది. ఆ విపత్తులో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు, మన శాసనసభ్యులు నజీర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మా సంఘం తరపున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 4,000 వాటర్ బాటిల్స్, 1000 ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు, నిన్న రాత్రి గాఢాంధకారంలో ఉన్న ఇళ్లకు మైనపోత్తులు, దోమల అగరబత్తీలు మరియు బిస్కెట్ ప్యాకెట్లను పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఉపయోగిస్తున్నాం. నజీర్ గారు పిలుపును మేము అందుకొని ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన మా సంఘ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డేగల ప్రభాకర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ఆయన కార్యాలయంలో పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. కానీ ఈ ఏడాది తుఫాను కారణంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం లేదని డేగల ప్రభాకర్ తెలిపారు. ఆ మొత్తాన్ని వరద బాధితుల కోసం వ్యయించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు కూడా బాధలో ఉన్నప్పుడు నా వేడుకలు చేసుకోవటం అనేది మాకే చాలా బాధగా ఉంది. అటువంటి సమయంలో మా అభిమానులకు కానీ, ఇక్కడ ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి మిత్రులకి అందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, ఎక్కడా కూడా నా పుట్టినరోజు వేడుకలు, కేక్ కటింగ్లు కానీ చేయొద్దని చెప్పేసి తెలియజేస్తూ, అలానే ఈ రోజున ఏదైతే మా పుట్టినరోజు వేడుకలు కానీ దేనికైనా కానీ ఏదైతే ఖర్చు పెడదాం అనుకున్నారో అవన్నీ కూడా బాధిత కుటుంబాలకి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి అందరిని కూడా కోరుకుంటున్నాం. గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలోని వరద బాధితుల సహాయార్థం బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ 5 లక్షల చెక్కును నిన్న కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మికి ఫౌండేషన్ ట్రస్టీ ప్రతీష, సెక్రటరీ వి నాగేశ్వరరావు అందజేశారు.
ప్రతి విపత్తుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తన వంతు సాయం అందించాలని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఆతుకూరి ఆంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ వరద బాధితుల కోసం వ్యాపారులందరూ తమ వంతు సాయం అందించాలని ఆయన కోరారు. ఛాంబర్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. వ్యాపారస్తులు తమ అసోసియేషన్ ద్వారా గానీ లేక వ్యక్తిగతంగా కానీ ఆయా ప్రాంతాలకు వెళ్లి సాయం అందించాలని కోరారు. లేనట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ కు నగదు జమ చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన అభ్యర్థించారు. అంటే స్వచ్ఛంద సేవా సంస్థలు అంటే వాసవి క్లబ్లు కానీ, రోటరీ కానీ, లైన్స్ కానీ, సేవా సంస్థలు కానీ, విద్యా సంస్థలు కానీ, ఇండస్ట్రీస్ కానీ, వ్యాపార సంస్థలు కానీ ఏదైనా ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్గా సీఎం సహాయ నిధికి కానీ అట్లాగే వెలగపూడిలో 2 బ్రాంచెస్ కంటే 2 బ్యాంకుల వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. దానికి కానీ మీరు పంపగలిగితే తప్పనిసరిగా మానవతా దృష్ట్యా రోజు వచ్చేది కాదు, ఎప్పుడు ఒక మాలు వచ్చేది, అరుదుగా వచ్చేది. మన ఇబ్బంది పడుతున్న జనానికి మన చేతనైన సహాయం చేయటం అనేది మన ధర్మం, మానవత్వం కూడా. కాబట్టి దయవించి మీ అందరికీ 2 చేతులు ఇచ్చి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కానీ నేను కానీ మనం చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు మీకు శక్తి సామర్థ్యాలు ఉంటే మంచి మనసుతో మానవతా దృష్టితోటి ఈ తుఫాను ఎక్కడెక్కడ జరిగితే అక్కడికెళ్ళి మీరు వస్తువులు ఇవ్వటం కానీ డబ్బు రూపాయలు ఇవ్వటం కానీ చేయటం వల్ల మనకందరూ కూడా భగవంతుడు మంచి చేస్తారని నమ్మకం నాకు ఉంది. కాబట్టి అందరూ జిల్లా వ్యాప్తంగా కాదు, పాత జిల్లా గుంటూరు జిల్లా కానీ లేక రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఇబ్బంది జరిగితే అక్కడ మన వాళ్ళు తప్పనిసరిగా వ్యాపార వర్గాలు పార్టిసిపేట్ చేసి డబ్బులు ఇచ్చి వస్తువు తర్వాత బట్టలు కూడా ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇండోర్ నుంచి ద్వాదశి జ్యోతిర్లింగాల దర్శనం కోసం సైకిల్పై వెళుతున్న నరేంద్రజీ నిన్న గుంటూరు వచ్చారు. ఈ వాహనాన్ని గమనించిన ఆరాగ్రహారం శివాలయం వ్యవస్థాపకులు బుచ్చిరామశాస్త్రి కుమారులు వారి ఇంటికి స్వాగతం పలికారు. వారి ఆహ్వానాన్ని స్వీకరించిన అనంతరం నరేంద్రజీ తిరిగి శ్రీశైలం బయలుదేరి వెళ్లిపోయారు. బుచ్చిరామశాస్త్రి, ఆయన కుమారులు చంద్రశేఖర్ ఫణి, మల్లికార్జున శాస్త్రి నరేంద్రజీ ఆశీస్సులు పొందారు. उनका यात्रा शुरू हो गई है. वो खुद का संकल्प तो नहीं है, भगवान की संकल्प होगा. भगवान जो संकल्प करता है वो अपना पीछे पीछे आ जाए, अपने को बचाएगा. आपका यात्रा पूरा हो जाएगी. शुभम हुआ. हम जो कर्म भोगने आए हैं उस कर्म के अंतर्गत हमको जो जीवन दिया है परमात्मा ने स्वर्ग दिखाने का, तो साइकिल के माध्यम से 12 ज्योतिर्लिंग और 4 धाम की यात्रा का विचार बना करके और मैं अपनी यात्रा अपने 12 ज्योतिर्लिंग और 4 धाम की करने निकला. मेरे जीवन की प्रथम यात्रा है ये, और मेरे विचार में मैंने एक ही दफे में 12 ज्योतिर्लिंग और 4 धाम की यात्रा का निर्णय लिया और साइकिल के माध्यम से लिया है, जिससे कि मेरे को स्वर्ग संसार और आत्मनीय मिलनसारी मिलती रहे. ఇక ఈ వార్తల ఇంతటితో సమాప్తం. నమస్కారం.